ఆయనకు విరోధముగా నుండిన పత్రం మేకులతో సిలువ కొట్టి, అది అందుకు పడ్డాయి మేకులు. ఎందుకు పడ్డాయ్యా మేకులు? దాని మీద చేరాతను తుడిచివేసి, ఆ మేకులు పడటం వలన, తన ప్రాణాన్ని అర్పించడం వలన, తన రక్తం కారిపోవటం వలన దాని మీద ఉన్న చేవ్రాతను ఏం చేశాడండి ఆయన? తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటికీ క్షమ ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేస్తున్నాడండి. దట్ ఈస్ బాప్టిజం. ఈ రోజు మీరు తీసుకుంటున్న బాప్తిస్మం, ఆ బాప్తిస్మం ద్వారానే మీకు రక్షణ, ఆ బాప్తిస్మం ద్వారానే మీకు పునరుద్ధానం, బ్రతుకు, మరొక నూతన జన్మ. అది జరగాలి అంటే యేసుక్రీస్తు మరణం, రాయబడిన శాసనం, అది నిర్మూలం కావాలి.